అనంతపురం శివారులో భూ కబ్జాదారుల వేధింపులు పెరిగిపోయాయి. 70 ఏళ్ల క్రితం స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తుంటే కొంతమంది తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. రాయచూరు వెంకటకిరణ్ అనే వ్యక్తి దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాడని పాపంపేట కాలనీ వాసులు తెలిపారు. కాలనీ ఏర్పడిన దాదాపు 70 ఏళ్ల నుంచి ఎంతమంది యజమానులు మారినా ఎంతో మంది నివాసాలు ఏర్పరచుకున్నారని చెప్పారు. కానీ ఇన్నేళ్ల తర్వాత వారసుడినంటూ పాపంపేటలోని మొత్తం 932 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలం తమ పూర్వీకులంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాడని మండిపడ్డారు. పాపంపేట గ్రామం మొత్తాన్ని కబ్జా చేయడానికి పూనుకున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా దాదాపు 30 ఎకరాలను కొందరికి జీపీఏ చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా 5 ఎకరాలు 10 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చూస్తానని గ్రామం మొత్తానికి మాదే అంటూ ఎక్కడ జిక్కి తగ్గ బోట్లు పెట్టడము, రోడ్డుకి అటు సైడ్ జీపీఎల్ చేయడం, ఇటు సైడ్ జీపీఎల్, ఇక్కడే ఈ సగాలే ఖాళీ సైట్లు ఉన్న 3 ఎకరాలు ఇవన్నీ కూడా జీపీఎల్ చేశారు. ఎవరి నెంబర్ మీకు ఎటువంటి హక్కు ఉంది అంటే 52 డాక్యుమెంట్. నెల్లూరు సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చిన వ్యక్తులంతా కబ్జాదారులుగాను గతంలో అమ్మేసిన వ్యక్తుల్ని ఓనర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము దీన్ని ప్రభుత్వ దీనికి పెద్ద ఎత్తున కూడా కొంతమంది ఈ రెవెన్యూ అధికారులు, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు వీళ్ళకి సహకరిస్తున్నారు. వీళ్ళని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.